హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా ఫిషర్ 314. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ అయితే మష్రూమ్స్ కర్రీ చేస్తున్నాను అనమాట. సో మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలని చూపిస్తాను చూడండి. పుట్టగొడుగులు అంటాం కదా, అది కొంచెం నేనైతే బాండీ పెట్టేసి ఆయిల్ వేసేసి కొంచెం తిరువాత గింజలు వేసేసానండి. అలాగే ఆనియన్స్ వేసేసుకొని మంచిగా ఆనియన్స్ వేగిన తర్వాత మష్రూమ్స్ని మనం నీట్గా వాష్ చేసుకోవాలి. అండ్ మష్రూమ్స్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అండ్ అలాగే కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం కలిపేసుకున్నాను. సో ఎక్కువ టైం అవసరం లేదండి, చాలా తొందరగా అయిపోద్ది. చూస్తున్నారు కదా, వాటర్ వచ్చేసాయి. ఆ వాటర్ మనం ఏం యాడ్ చేయలేదు, కానీ అవే వచ్చేస్తాయి అన్నమాట వాటరు. సో వాటర్ అంతా పోయిన తర్వాత టమోటా 2 టమోటాస్ తీసుకొని ప్యూరీ చేసేసుకున్నాను. సో మిక్సీ పట్టేసుకున్నాను, అది యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అందులో గరం మసాలా అండ్ కారము చూసుకొని మనకు టేస్ట్కి తగినట్టు. అండ్ తర్వాత నేను ధనియా పౌడర్ వేసుకొని మంచి కలిపేసుకున్నాను. దీన్ని కాసేపు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. అండ్ ఇంకొంచెం ఎవరికన్నా కొంచెం గ్రేవీగా కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇంకొకసారి మనం మళ్ళీ బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది చపాతీకి కానీ రోటీకి కానీ చాలా బాగుంటుంది. మా సైడ్ అస్సలు దొరకవండి, మా అత్తయ్య పంపించారు. సో నెక్స్ట్ లాస్ట్ కొత్తిమీర వేసుకొని